జ్యేష్ఠమాసంలో 4 ఏకాదశులు: అపర ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి, నిర్జల ఏకాదశి. ఉపవాసాల తేదీలు: జ్యేష్ఠమాసం 2 సార్లు వస్తుంది. ఒకటి అధిక మాసం, ఒకటి నిజమాసం. కనుక 4 ఏకాదశులు ఈ జ్యేష్ఠమాసంలో వస్తాయి. అపర ఏకాదశి జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు. అపర ఏకాదశి వ్రతాన్ని ఇది జ్యేష్ఠమాసంలోని మొదటి ఏకాదశి వ్రతం. 2026 మే 13 బుధవారం నాడు వస్తుంది. పద్మిని ఏకాదశి మే 27న వస్తుంది. ఇది జ్యేష్ఠమాసంలో 2వ ఏకాదశి అవుతుంది. పరమ ఏకాదశి ఉపవాసం జూన్ 11 జ్యేష్ఠ అధిక కృష్ణపక్షంలో ఏకాదశి నాడు వస్తుంది. నిర్జల ఏకాదశి అన్ని ఏకాదశి ఉపవాసాల్లో అత్యంత ప్రముఖమైనది. అంత కష్టమైనది కూడా ఈ నిర్జల ఏకాదశి వ్రతం. ఇది జూన్ 25, 2026న వస్తుంది. ఏ ఏకాదశి నాడైనా శ్రీ మహావిష్ణువు పూజ అత్యంత ప్రధానమైనది. ఆ రోజు శ్రీ మహావిష్ణువును అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళితో పూజించడం చాలా శ్రేష్టమైనది. స్నానం, ఉపవాసం, పూజ ముఖ్యమైనవి. ఆ రోజు చేసిన దానం కూడా అత్యంత ఫలప్రదమైనది. భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును అందరూ పూజించి శ్రీ మహావిష్ణువు కృపాకటాక్షాలకు పాత్రులవుదాం. వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.